సూర్యదేవుని ప్రాచీనమైన ప్రతిమ ఒక పురాతన ఆలయంలో ప్రతిష్ఠించబడి ఉంది. ఈ విగ్రహంలో ఒక విచిత్ర శక్తి ఉంది. ఇది సూర్యుని కిరణాలను అబ్జార్బ్ చేస్తుంది, ఇంకా దాని ఒక స్ట్రాంగ్ ఫోకస్ బీమ్ గా చేస్తుంది. దాన్ని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. ఈ రహస్యం వేల సంవత్సరాల నుంచి నిక్షిప్తం. కానీ ఈ రహస్యం జైకాల్కి తెలిసిపోయింది. ఈ రోజు రాత్రి మనం ఆ సూర్యశక్తిని మనం కబ్జా చేస్తాం. జగతి, నీ టీంని లీడ్ చేయి. ఇక సూర్యదేవుని విగ్రహం తీసుకురా. అర్థమైంది జైకాల్. తెల్లవారేసరికి అది మీ ముందుంటుంది. జగ్గి ఇంకా జైకాల్ ఆర్మీ గాడ్స్ ని స్పృహ కోల్పోయేలా చేస్తారు. ఇంకా ప్రతిమ దగ్గరకు వెళతారు. పదండి వెళదాం. ఏది కావాలో అది దొరికింది. సౌత్ ముంబై మ్యూజియం నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి. జైకాల్ ఆర్మీ సూర్యదేవుని విగ్రహాన్ని దొంగిలించారు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సూర్యదేవుని విగ్రహాన్ని ఎందుకు దొంగిలించారు? శిల్పం అయితే రాయిదే, అందులో అంత విశేషమేముంది? అది మ్యూజియం దగ్గర ఉన్న ఫుటేజెస్ ని హ్యాక్ చేయి. సార్, జైకాల్ ఆర్మీ మనుషులు ఒక బ్లాక్ ఎస్యూవీలో దాదర్ వైపు వెళ్తున్నారు. పదండి సార్, టైం టు చేస్ ద థీవ్స్. లాజికల్ ఆర్మీ ఏంటి సీన్ చూసి చెప్పగలుగుతారా? మూర్తితో పాటు మరేదైనా దొంగలించబడిందా? మూర్తి వెనకాల ఉన్న ఫ్రేమ్ ని జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు అది పక్కకు తిప్పబడింది. అలా ఎలా సాధ్యం? ఎప్పుడైతే దొంగలు వచ్చారో అప్పుడు మీరు చూసుంటారు ఇది సరిగ్గానే ఉంది. అంటే ఈ పెయింటింగ్ వెనకాల ఏదో రహస్యం ఉంది. కానీ ఏంటి? హే, ఇంత సాధారణమైన విగ్రహాన్ని ఎవరైనా ఎందుకు దొంగిలిస్తారు? ఇక పోయింది ఈ రోజు రాత్రి. అరే సార్, మెహుల్ దగ్గర సమాచారం చేరిపోయింది. మరికొద్దిసేపట్లో దొంగ పట్టుబడతాడు. మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోదాం. పోలీసులు దాన్ని తెలుసుకోకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అది వాళ్ళ లొకేషన్ ట్రాక్ చేస్తూ ఉండు. మనం వాళ్ళని ఆపాలి. సార్, వాళ్ళు ఫాస్ట్ గా వెళ్తున్నారు. వాళ్ళని మనం ఆపాలి. సార్, నేను ట్రాఫిక్ లైట్స్ హ్యాక్ చేశాను. మీకు గ్రీన్ లైట్స్ కనిపిస్తాయి, వాళ్ళకైతే రెడ్. వాళ్ళు ట్రాఫిక్ లో ఆగిపోవాల్సిందే. వా, అది భలే మ్యాజిక్ చేసావు. అయ్యో, సిగ్నల్ దగ్గర ఆగట్లేదు సార్. ఏం చేయాలి ఇప్పుడు మనం? సార్, వాళ్ళు లెఫ్ట్ లేన్ లోకి తిరిగారు. మీరు రైట్ సైడ్ తిరిగి వాళ్ళని ఆపచ్చు. అర్థమైందా? అది లాజికల్ ఆర్మీ, మీరు ఈ 3 దారులు చూసి చెప్పగలుగుతారా దొంగలు ఏ దారి ఎంచుకున్నారు అని? ఏబీసీల్లో ఏ దారి నుండి కార్లు వస్తున్నాయి? ఈ దారిలో వెళ్లడం చాలా కష్టం. బి దారి ఖాళీగానే ఉంది, కానీ అక్కడ చూస్తే మట్టి పడి ఉంది. ఒకవేళ దాంట్లో కారు వెళ్ళుంటే ఖచ్చితంగా గుర్తులు పడుంటాయి, కానీ అక్కడ ఎటువంటి గుర్తులు లేవు. అంటే వీళ్ళు అక్కడి నుంచి వెళ్లలేదు. వాళ్ళు సి దారి గుండా వెళ్లారు. మేహుల్ వెంటనే సి దారి ఎంచుకుంటారు, ఇంకా ముందుకు వెళతారు. ముందుకెళ్ళాక మళ్ళీ అతనికి 3 దారులు కనిపిస్తాయి. అది ఇక్కడ నుంచి చెప్పు. వాళ్ళు ఎటు నుంచి వెళ్ళుంటారు? ఎనీ ఐడియా? సార్, అదే చెక్ చేస్తున్నాను. సార్, వాళ్ళు ఆరి అడవి వైపు వెళ్లారు. అక్కడ నాకు వాళ్ళ ఫోటోజెస్ దొరికాయి. మేహుల్ ఆలియాలు వెంటనే ఆరి అడవి వైపు వెళతారు. ఒక టన్నెల్ దగ్గర వాళ్ళకి వాళ్ళ ఎస్యూవీ కనిపిస్తుంది, కానీ వాళ్ళు అందులో లేరు. సార్, ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏంటి, మీరు ఎస్యూవీని చూసి చెప్పగలుగుతారా? ఇందులో ఏముంది? ఆలియాకి చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. ఈ గ్లాస్ చూడండి ఎంత షైనింగ్ తో ఉందో. ఈ గ్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంకా బ్రైట్ గా ఉంది. రాత్రి ఇంత బ్రైట్ గా ఎందుకు కనిపిస్తోంది? ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. పద, దీన్ని సైంటిస్ట్ కి చూపిద్దాం. అర్థమవుతుంది ఇది ఏమిటి అని. ఇద్దరు అక్కడ నుంచి సైంటిస్ట్ ల్యాబ్ వైపుకి వెళుతుంటారు. సైంటిస్ట్ అతని ల్యాబ్ వరకు వెళ్ళడానికి ఒక పజిల్ ఏర్పరిచారు. మరి మీరు ఈ పజిళ్ల దారి చూసి చెప్పగలుగుతారా ఏ దారి సైంటిస్ట్ ల్యాబ్ వరకు వెళుతుందని? బాగా ఆలోచించండి లాజికల్ ఆర్మీ. దారి ఏ వెళుతుంది ఈ రకంగా. మేహుల్ సరైన దారి ఎంచుకుని ల్యాబ్ వరకు వెళతాడు. సైంటిస్ట్, మా దగ్గర ఒక ఇంపార్టెంట్ ఐటెం ఉంది, మీరు దాన్ని చూడాలి.
ఈ గ్లాస్ పీసు జగ్గు ప్లేస్ లో దొరికింది. ఇది చాలా యునిక్ గా కనిపిస్తోంది. ఇంట్రెస్టింగ్, చాలా రేర్ ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీగా ఉంది. ఈ గ్లాస్ లో ఎలాంటిది ఉందంటే నేను ఇంత ముందు ఎప్పుడూ చూడలేదు. ఆది, లియానాని కాంటాక్ట్ చెయ్యి. ఈ ఏన్షియంట్ వస్తువుల మీద ఆమె నాలెడ్జ్ చాలా ఎక్కువ. ఏంటి సైంటిస్ట్, మీరు లియానా పేరు చెప్పారా? అది నాకు గ్లాస్ ఇంకా స్టాచ్యూ ఫొటోస్ పంపించాడు. దాన్ని ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నాను. ఇలాంటి సిమిలర్ గ్లాస్ 5000 ఇయర్స్ బ్యాక్ హిందూ స్కల్ప్చర్ లో నేను చూశాను. ఇది సూర్యదేవుడి ప్రతిమ లాంటిది. దీనికి 5000 ఇయర్స్ హిస్టరీ ఉంది. ఈ ప్రతిమకు సూర్యకిరణాల్ని అబ్జార్బ్ చేసే శక్తి ఉంది. ఇది ఫోకస్డ్ బీమ్ చేయగలదు. నేను నా రీసెర్చ్ ని కంటిన్యూ చేస్తాను. ఇంకేమన్నా విశేషాలు తెలుస్తాయేమో చూడాలి. అంటే దీని చరిత్ర చాలా పాతది. స్టాట్యూ చాలా శక్తివంతమైంది. ఏన్షియంట్ ప్రజలు దీన్ని ఎలా తయారు చేశారో ఇప్పుడు ఇది జైకాల్ చేతిలో ఉంది. దీనివల్ల దుర్ఘటనలు జరగదు కదా. ఈ గ్లాస్ పీస్ వల్ల ఫోకస్ బీమ్ ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. ఇది లేకుండా ఆ ప్రతిమ పని చేయదు. అంటే ఒకవేళ ఈ గ్లాస్ పీస్ జైకాల్ దగ్గరికి వెళితే అప్పుడు అతను ఈ స్టాట్యూని ఒక వెపన్లా ఉపయోగిస్తాడేమో. మనం ఓ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్లాస్ పీస్ జైకాల్కి దొరకకూడదు. జైకాల్ మళ్ళీ అటాక్ చేస్తాడు. ఇది తథ్యం. నేను నా రీసెర్చ్ ని కంటిన్యూ చేస్తాను. ఇంకేమన్నా విశేషాలు తెలుస్తాయేమో చూడాలి. గ్రేట్, మనందరం సిద్ధంగా ఉండాలి. జైకాల్కు ఈ గ్లాస్ పీస్ ఎప్పటికీ దొరకకూడదు. ఈ రోజు మనం సూర్యదేవుని శక్తిని మనం కబ్జా చేస్తాం. చూడండి ఈ బీమ్ అన్నిటిని ఎలా నాశనం చేస్తుందో. అరే, ఏం జరుగుతోంది? ఈ బీమ్ స్కాటర్ అవ్వట్లేదు ఎందుకు? జగ్గి, గ్లాస్ ఎక్కడా? సార్, గ్లాస్ పీస్ జైకాల్ ఆర్మీ దగ్గర ఉంది. మేం మ్యూజియం నుంచి దొంగిలించాం. అయితే మరి ఎక్కడ? వెళ్ళి దాన్ని వెతుకు. ఈ గ్లాస్ పీస్ ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఎక్కడ ఏమీ లేదు. ఇది ఆలియా దగ్గర ఉంది. లాజికల్ ఆర్మీ, జైకాల్ ఆర్మీ ఏం చూశారు? గ్లాస్ ఆలియా దగ్గర ఉందని వాళ్ళు అర్థం చేసుకోవడానికి. ఆలోచించండి లాజికల్ ఆర్మీ. ఇక్కడ చూడండి, ఆలియా డ్రెస్ యొక్క ముక్క. అది ఎస్యూవీలో ఇరుక్కుంది. మనం అవని వెతకాలి. ఆలియా, ఈ గ్లాస్ పీస్ ని నీ దగ్గర దాచిపెట్టు. వాళ్ళు అది నా దగ్గర ఉందనుకుంటారు, నా మీద అటాక్ చేస్తారు. ఆలియా గ్లాస్ పీస్ తీసుకుని ఇంకా తన ఇంటికి వెళుతుంది. ఈ గ్లాస్ పీస్ ఇక్కడ సేఫ్. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తోంది? ఆలియా, నిన్ను అడగడం మర్చిపోయాను. నీ డ్రెస్ చెరుగుంది. ఎలా అయింది అది? ఓ నో, ఎస్యూవీలో సర్చ్ చేస్తుంటే చిరికి ఉంటుంది. అంటే అర్థం వాళ్ళకి ఇది క్లూగా ఉపయోగపడుతుంది. గ్లాస్ పీస్ నీ దగ్గర ఉందని. వాళ్ళు ఎప్పుడైనా వచ్చేస్తారు. సార్, వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. ఆలియా, ఆ గ్లాస్ పీస్ మాకిచ్చేయి. ఇది తీసుకో. నేను మిమ్మల్ని ఇలా వదిలిపెట్టను. ఇప్పుడు గ్లాస్ పీస్ మన దగ్గర ఉంది. పాదా మరి. లాజికల్ అని మీరు అర్థం చేసుకున్నారా? ఆలియా ఇలా ఎందుకు నవ్వుతోంది అని. ఎందుకంటే ఈ గ్లాస్ పీస్ నకిలీది. మీకు గుర్తుంటే గ్లాస్ లో ఎంత షైన్ ఉంది, కానీ దీంట్లో చూడండి 0. అసలైన పీస్ మేహుల్ దగ్గర ఉంది. ఆలియా అయితే ఆ నకిలీ గ్లాస్ పీస్ లో ఒక ట్రాకర్ కూడా ఏర్పాటు చేసింది. దీంతో వాళ్ళు జైకాల్ ఆర్మీని ట్రాక్ చేయొచ్చు. మేహుల్ సార్, నేను ట్రాకర్ పెట్టేశా. వాళ్ళని ఇప్పుడు మనం ట్రాక్ చేయొచ్చు. వెల్ డన్ ఆలియా. ఇప్పుడు మనం వాళ్ళని ట్రాక్ చేయొచ్చు. అది ట్రాకర్ ని యాక్టివేట్ చేయి. చూద్దాం ఈ జైకాల్ ఆర్మీ ఎక్కడికి వెళ్లారు. అలాగే సార్, ట్రాకర్ సిగ్నల్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. నేను వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేస్తున్నాను. సార్, వాళ్ళు చాలా ఫాస్ట్ గా వెళ్తున్నారు. మనం తొందరగా వెళ్ళాలి. సార్, వాళ్ళు ఒక ల్యాబ్ దగ్గర ఆగారు.
ఇప్పుడు చూస్తారా ఈ గ్లాస్ తో ఈ స్టాట్యూ ఏం చేస్తుందని. ఇదేంటిది? ఈ గ్లాస్ పీస్ ఫేక్ ది. ట్రాకర్ అంటే వీళ్ళు మనల్ని ట్రాక్ చేస్తున్నారు. మనం ఈ ల్యాబ్ని ఇప్పుడే డిస్ట్రాయ్ చేయాలి. మొత్తం డిస్ట్రాయ్ చేయండి. మనం ఈ ప్రదేశాన్ని వదిలేయాలి. ఇదేంటి, అంతా డిస్ట్రాయ్ చేసేసారా? లాజికల్ ఆర్మీ, జైకాల్ ఆర్మీ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసింది. కానీ ఒక విచిత్రమైన విషయం ఉంది. ఏమిటది? ఆలోచించండి. ఇంకా మీ ఆన్సర్ని నాకు కామెంట్ చేసి చెప్పండి. జాగ్రత్తగా చూడండి. సూర్యదేవుని మూర్తి ఇంకా కూడా ఇంటాక్ట్ గా ఉంది. ఎలా ఉన్నది అలాగే. మన ప్రాచీన కళాకారులు ఎంత గొప్ప కళాకారులు. ఈ బ్లాస్ట్ తర్వాత కూడా మూర్తి అలాగే ఉంది. సార్, మనం ఈ ప్రతిమను మ్యూజియంలో పెడదాం. ఇంకా ఈ గ్లాస్ పీస్ ని గవర్నమెంట్ వాళ్ళకి అందచేద్దాము మనము. లాజికల్ ఆర్మీ ఇదొక పెద్ద విజయం. కానీ కొత్త ఛాలెంజెస్ ఇంకా ఎదురు చూస్తున్నాయి. మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఇంకా వాట్సాప్ లో డిటెక్టివ్ ఐక్యూ క్లబ్ లో జాయిన్ అవ్వండి.